అబ్బా స్వాతి, ఎంత అందంగా ఉన్నవే! ఈ వంపులు సొంపులు. హిమాలయాలను తాకి చూసిన అచరుత శిల్పి దిష్టి తగలకుండా మరో హిమాలయాలను నీలో చెక్కినట్టున్నాడు. గోదావరి నది కూడా ఇన్ని వంకర్లు తిరుగుండదు. నీ నడుమును చూస్తుంటే నా మతిపోతుంది. మీ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది, నీ బాడీలో ఏదో మ్యాగ్నెట్ ఉంది, నీ మాటల్లో ఏదో స్వీట్ ఉంది, నీ ఫిజిక్లో ఏదో లాజిక్ ఉంది. ఒక్కసారి మీరు ఎంత బాగున్నారో తెలుసా? మిమ్మల్ని చూడగానే ఒక్కసారైనా ఒక్కసారైనా అబ్బా స్వాతి, ఎంత అందంగా ఉన్నవే! ఈ వంపులు సొంపులు. అబ్బా నాకేం మతిపోతుంది. ఇవన్నీ నా మొగుడికే. అబ్బా ఏంటండి ఈ మోటు సరసం? నిజంగా నేనెంత అదృష్టవంతున్నో. ఆ భగవంతుడు అందం, రూపం, మంచితనం, జ్ఞానం ఇలా అన్ని సుగుణాలు కలిపి నీ రూపంలో నాకు గిఫ్ట్గా ఇచ్చినట్టున్నాడు. మీరు మాత్రం ఏమన్నా తక్కువ ఏంటి? మంచి రూపం, భార్యను ప్రేమించే గుణం, కష్టించే మనస్తత్వం, భార్య అంటే బాధ్యత అని ప్రేమగా చూసుకునే ఇన్ని మంచి గుణాలున్న వ్యక్తి నాకు భర్తగా దొరకడం నిజంగా నా అదృష్టం. ముందు ఈ పూలు పెట్టుకో. ఈ క్షణం కోసం పగలంతా ఎదురు చూస్తున్నాను తెలుసా? ఆఫీస్లో వేరే పనేముండదా? ఆ పనులన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. నా మనసు, ఆలోచన మాత్రం నీ రూపాన్నే తలపిస్తాయి. అంత గొప్ప నా దగ్గరేముందని? ఆ బ్రహ్మదేవుడు చెర్రిపళ్ళు తింటూ చిలిపిగా నీ పెదాలు చెక్కినట్టున్నాడు. అది చాలదన్నట్టు తేనెటీగలు దాచుకున్న పుట్ట తేనెను దొంగలిచ్చి వీటిని చేశాడేమో. అందుకే ముద్దు ముద్దుగా తీపి పెరుగుతూ నాలో కోరికలు రేపుతున్నాయి. హిమాలయాలను తాకి చూసిన అచరుత శిల్పి దిష్టి తగలకుండా మరో హిమాలయాలను నీలో చెక్కినట్టున్నాడు. గోదావరి నది కూడా ఇన్ని వంకర్లు తిరుగుండదు. నీ నడుమును చూస్తుంటే నా మతిపోతుంది.
చితరాల మనసు నాది చూడకపోతుంటే హ? ఫిగర్ అదిరింది. పడిపోయాడు వీడు. హాయ్, మీరు ఫోక్ సింగరా డాన్సరా? బై ద వై, నా పేరు సుహాస్. స్వాతి. ఓ, స్వచ్ఛమైనదని అర్థం. తెలుసు, నా పేరు సుహాస్. మంచిగా నవ్వేవాడని. మరి నేను మంచిగా నవ్వేలా ఉన్నానా? మరి నా నవ్వు గురించి మీరేం చెప్పలేదు? హలో మేడం, హ? నా నవ్వు గురించి పొగడక్కర్లేదు కానీ కాసేపు నాతో మాట్లాడండి. ఏం మాట్లాడాలి? మాట్లాడకండి, పోనీ వినండి. మీరు ఎంత బాగున్నారో తెలుసా? మిమ్మల్ని చూడగానే ఒక్కసారైనా ఒక్కసారైనా? మాట్లాడాలనిపించేంత నిజమండి. కొంతమందికి రంగు ఉంటుంది, ముఖంలో కళ ఉండదు. కొందరికి కళ ఉంటుంది కానీ పర్సనాలిటీ ఉండదు. మరికొందరికి పర్సనాలిటీ ఉన్నా తొలి చూపులో పడిపోయేంత ఆకర్షణ ఉండదు. అవన్నీ మీలో ఉన్నాయి. మీరు ట్రై చేస్తే పెద్ద సినిమా స్టార్ అవుతారు. అట్లీస్ట్ టీవీ సీరియల్ హీరోయిన్ అయినా అవుతారు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఏ యాంగిల్లో చూసినా మీరు అదుర్స్. మీరు అంటే నాలాంటి కుర్రాళ్ళు మీ పాదాల దగ్గర దాసోహం చేయడానికి రెడీ. నిన్ను చూసిన ఏ కుర్రాడికి నిద్ర కూడా పట్టదు. నాయనా సుహాస్, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. బిస్కెట్ వేసిన ప్రయోజనమేమీ లేదు. పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం మీ ఇష్టం. నేనైతే పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. మీరేమైనా అనుకోండి. ఐఎమ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ యూ. గో టు హెల్. మేడం, మీ బ్యాక్ అదుర్స్. పోరా పిచ్చోడా. ఎస్, మీరు ఎంత బాగున్నారో తెలుసా? మిమ్మల్ని చూడగానే ఒక్కసారైనా మీరు ట్రై చేస్తే పెద్ద సినిమా స్టార్ అవుతారు. అట్లీస్ట్ టీవీ సీరియల్ హీరోయిన్ అయినా అవుతారు. ఏ యాంగిల్లో చూసినా మీరు అదుర్స్. మీరు అంటే నాలాంటి కుర్రాళ్ళు మీ పాదాల దగ్గర దాసోహం చేయడానికి రెడీ. మీ బ్యాక్ అదుర్స్. ఏ, నా గురించి ఆలోచిస్తున్నావు కదా? ఏయ్, ఏంటి సరే సరే లోపలికొచ్చేసావు? కాస్తైనా సెన్స్ ఉందా నీకు? పో, బయటికి పో. ఎవరైనా చూస్తే బావుండదు. వెళ్ళిపో. ఎవరు చూడకపోతే పర్వాలేదు కదూ. ఎవ్వరూ చూడలేదు. ఈ టైంలో అందరూ ఆఫీసులకు వెళ్ళింటారు. ఖాళీగా ఉన్నది మాత్రం ఈ గుళ్ళో దేవత, ఈ భక్తుడు. సుహాస్, ఏంటి ధైర్యం? ఎందుకొచ్చో? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చాలా డీసెంట్ కుర్రాన్ని. నా లైఫ్లో నేనెప్పుడు ఇంతలా ఓ ఆడదాన్ని చూసి డిస్టర్బ్ అవ్వలేదు. ఈ గంటలో 2 సార్లు వాష్రూమ్ వెళ్ళాల్సి వచ్చింది. నా వల్ల కావడం లేదు. మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను.
నీ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది. నీ బాడీలో ఏదో మ్యాగ్నెట్ ఉంది. నీ మాటల్లో ఏదో స్వీట్ ఉంది. నీ ఫిజిక్లో ఏదో లాజిక్ ఉంది. ఒక్కసారి, ఒకే ఒక్కసారి నిన్ను తాకాలని గట్టిగా హత్తుకొని, వీలైతే నీ బుగ్గల్ని ముత్తుకొని, చెప్పలేను, ప్లీజ్ ప్లీజ్